ఏవో సువత్తులే నీ శ్వాసనాలు కన్నులలో నీరులా జారకే వెళ్ళకే. హలో హాయ్ ఫ్రెండ్, ఈరోజు మీకోసం ఎలాంటి మోషన్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్ లిరిక్స్ వీడియో ఎడిటింగ్ తీసుకొస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియో ఒక కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిట్ మార్క్ పీసెట్ మరియు టెక్స్ట్ పీసెట్ డౌన్లోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోండి. ఫండ్ మరియు ఆల్మేట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ముందే ఎడిట్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, బిట్ మార్క్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఆడియో అండ్ బిట్ మార్క్ పీసెట్ ఆడియో వస్తుందా. ఫస్ట్కి వచ్చేసేయండి, ప్లస్ ఐకాన్ చేసుకోండి, మీడియా ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీకు గ్యాలరీ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకోండి. ఆడియో ఎండ్ వరకు వచ్చేసేయండి, ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ దగ్గర కనిపిస్తుంది, ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ డాట్స్ ఉన్నాయి, ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మ్యాప్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ లేయర్ ఉంది కదా, ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేయండి, లెఫ్ట్ డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఎఫెక్ట్ అండి పేస్ట్ అయింది ఇమేజ్కు. మళ్ళీ టెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ లేయర్ ఉంది కదా, లేయర్ క్లిక్ చేయండి. తర్వాత ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ బిట్ మ్యాప్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఐకాన్ క్లిక్ చేయండి, పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. తర్వాత ఆడియో ఎండ్ వచ్చేసేయండి, ఈ లేయర్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ చూడండి, మీకు ఇలా అడ్జస్ట్ మధ్యలో ఎక్కువ వస్తుంది రెక్టాంగిల్ది, లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ టెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ రెండు కనిపిస్తాయి కదా, లేయర్కి ఇక్కడ ఐకాన్ దగ్గర హోల్డ్ చేసి పట్టుకోండి. అండ్ టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ టూల్ లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మ్యాప్ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చేసేయండి, పేస్ట్ టూల్ లేయర్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ లేయర్ క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వ్యూ ఆల్ ఫోన్ క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్లో మీకు లెఫ్ట్లో 3 లైన్స్ అనిపిస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫోన్ క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీలో మీకు ఇచ్చిన ఫాంట్ ఉంటుందో ఆ ఫాంట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్పజ్ వాన్లో ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేసి ఆ ఫాంట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ ఉంది కదా, సెకండ్ లేయర్కి సేమ్ ప్రాసెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ 2 లేయర్స్ ఉన్నాయి కదా, లేయర్స్ క్లిక్ చేయండి. ఇలా ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి, కాపీ 2 లేయర్స్ క్లిక్ చేయండి. తర్వాత బిట్ మార్క్ వచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు లేయర్స్ ఎక్స్ట్రా వస్తుంది కదా, లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ టైమర్ యాక్షన్ ఉంది, ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మార్క్ వచ్చేసేయండి, లేయర్ క్లిక్ చేయండి, టైమర్ యాక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా లిరిక్స్ టెక్స్ట్ ఉన్నాయి కదా, ఆల్ బిట్ మార్క్స్ వరకు పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2011 సెకండ్కి వచ్చి లిరిక్స్ మీకు ఎక్స్ట్రా వస్తుంది కదా. ఏం చేస్తారంటే ఇక్కడ రండి, ఇక్కడ వచ్చేసి లిరిక్స్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఐకాన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ టైమర్ యాక్షన్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళీ అడ్జస్ట్ అయిపోయింది చూడండి. మిగతా వల్ల సేమ్ ప్రాసెస్ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి, లిరిక్స్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి.
ఇక్కడ చూడండి బిట్ మార్క్ చిన్నగా ఉండడం వల్ల లిరిక్స్ పెద్దగా అయింది ఫ్రెండ్స్. అలా అడ్జస్ట్ చేసుకోండి మీరు. మళ్ళీ ఇక్కడ ఈ లిరిక్స్ క్లిక్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆడియో ఎండ్ వరకు ఆల్ట్ లేయర్స్ పేస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నేను మీకు కింద ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో లిరిక్స్ టెక్స్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్, అది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు లిరిక్స్ క్లిక్ చేయండి. అక్కడ మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. లిరిక్స్ అనేది ఫస్ట్ లిరిక్స్ ఉంది కాపీ చేసుకోండి. ఇలా కల్లా ఉంది కదా, అది కాపీ చేయండి. తర్వాత మళ్ళీ బిట్ మార్క్ ప్లేస్ ఓపెన్ చేయండి. ఫస్ట్కి వచ్చేసండి. ఆ ఫస్ట్ లిరిక్స్ కాపీ చేసినాం కదా, కింద ఒక పెద్ద లేయర్ కనిపిస్తుందా, లేయర్ టెక్స్ట్ లేయర్ కనిపిస్తుందా, టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత హోల్డ్ చేసి పట్టుకోండి. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి. ఇలా మళ్ళీ కింద కూడా టెక్స్ట్ లేయర్ కనిపిస్తుందా, క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ చిన్న లేయర్ కనిపిస్తుందా, లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ లేయర్ క్లిక్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఉంది కదా ఫస్ట్లో, అది కాపీ చేసుకోండి. మళ్ళీ సెలెక్ట్ ఆల్ పేస్ట్. ఈ విధంగా ఆల్ బిట్ మార్క్ లిరిక్స్ సాంగ్ వింటూ లిరిక్స్ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ లిరిక్స్ పేస్ట్ చేయగానే లిరిక్స్ పెద్ద అవుతుంది కదా, లిరిక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా ఉంది, ఈ విధంగా మధ్యలో అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు 17:0 సెకండ్కి ఒకటే లేయర్ పేస్ట్ చేయను. మీకు ఇక్కడ ఎక్స్ట్రా లేయర్లో మీకు పేరు రాసుకోండి. వీళ్ళకి ఒకటే లిరిక్స్ ఉంది కదా, 1917 ఇక్కడ 1904 సెకండ్స్కు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎడిట్స్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ క్లిక్ చేయండి. అప్ సైడ్ డిలీట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మిగతా సేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇందులో 2 లిరిక్స్ ఉన్నాయి కదా, ఏం చేస్తారంటే లిరిక్స్ క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్లో ఒక 4 లెటర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్లో 2 కాపీ చేసుకోండి. ఇందులో పేస్ట్ చేసుకోండి ఇది ఫస్ట్లో. తర్వాత సెకండ్లో మిగతా ఉంది కదా, అది పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మిక్స్ ఫ్రెండ్స్, ఆల్ లిరిక్స్ పేస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మిస్టేక్ చెక్ చేసుకోండి. ఆడియో వింటాం ఎక్కడైనా మిస్టేక్ అయిందేమో చెక్ చేసుకోండి. సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని మీ వీడియో ఏ రేషియోలో కావాల్సి చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. Fearless.